బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. 632వ నామం సింధూర తిలకంచితాయై నమః. అందులో ఆ నామ వ్యాఖ్యానంలో భాగంగా సింధూరాన్ని ఒళ్ళంతా పులుముకోవడానికి ఇష్టపడేటువంటి ఒక మహానుభావుడి యొక్క త్యాగశీలతను గురించి మనం చెప్పుకోవాలి. ఆ మహానుభావుడే హనుమంతుడు. ఆయనకి ఎందుకు ఆలయాల్లో సింధూరపు వర్ణాన్ని అలంకరిస్తారు అంటే రామాయణంలో దానికి ప్రమాణం ఉంది. వాల్మీకి రామాయణంలో రామరావణ యుద్ధం జరుగుతూ ఉంటే రావణాసుడు రథం మీద వచ్చి యుద్ధం చేస్తూ యుద్ధం చేయలేక రాముణ్ణి మానసికంగా నిర్వీర్యం చేయాలి, అవమానించన్న ఉద్దేశంతో ఇప్పుడు భాషలో చెప్పాలంటే ఒక మైండ్ గేమ్ ఆడాడు. ఓ భ్రమ పెట్టడం ఏమిటంటే, నాకు అసలు అవమానంగా ఉందా నీతో యుద్ధం చేయాలని, నీకు రథం లేదు ఏం లేదు, నేల మీద నిలబడ్డావు బికారిలాగా, నీతో యుద్ధం చేయడం ఏంటి, నిన్ను చంపినా నాకేం ఉపయోగం లేదు, ఎందుకు వచ్చింది అని ఆక్షేపించాడు. నేను స్వర్ణరథం మీద వచ్చాను అన్నాడు. వాడి రథానికి గాడిదలు గుర్రాలు ఉండవు, రామాయణంలో ఉంటుంది. రావణాసురుడు రథానికి గాడిదలు ఉంటాయి. వాడు బుద్ధి గాడిద అని చెప్పడానికే వాల్మీకి అలా చెప్పాడు. వాడిని లాక్కెడుతున్నది గాడిదలు కానీ గుర్రాలు కాదు, గాడిద బుద్ధి అంటాం కదా అది. అందుకని ఆక్షేపిస్తే రామచంద్రమూర్తి ఓ నవ్వు ఊరుకున్నాడు. ఆయన అలా తేలిగ్గా తీసుకోకూడదు, దాంట్లో పెద్ద విషయం కాదు. ఆయనకి రథం లేకపోవడం అనేది ఆయనకి ఏమి అవమానకరమైన విషయం కాదు. వనవాసం చేసేవాడు కాబట్టి రథాలు ఎక్కకూడదు, రాజ్యాలు చేయకూడదు కాబట్టి ఉన్నాడు ఆయన నియమాన్ని పాటించి. అప్పుడు దేవేంద్రుడు రథం పంపించడం కంటే ముందే హనుమంతుడు, ప్రభు ఈ అవమానాన్ని మీరు తట్టుకున్నాను, నేను తట్టుకోలేను, మీకు రథం లేకపోవడం ఏంటి, హనుమద్రథం మీద ఉండి యుద్ధం చేయండి, నేను మీకు రథంగా ఉంటాను అని రాముడిని తన భుజాల మీద కూర్చోబెట్టుకుని తానే రథంగా ఉండి రావణాసురుడి వైపు దూసుకుని వెళ్ళాడు. అప్పుడు రాముడితో యుద్ధం చేయలేక, రాముడు బాణాలకు తట్టుకోలేక హనుమంతుడి మీద బాణాలు వేశాడు. ఎందుకంటే ఈయన బాణాలు గదా యుద్ధం చేసే స్థితిలో లేడు కదా, ఏ ఆయుధము లేదు. హనుమంతుడు చేసింది ఎలాగూ ముష్టి యుద్ధమే, ముష్టిఘాతమే, పిడికిలతో కొట్టే. వానరులందరూ అంతే, వారెవరూ ఏ ఆయుధాలు పట్టుకోలేదు. రామరావణ యుద్ధంలో వానరులు ఉపయోగించిన ఆయుధాలన్నీ పర్వతాలు, చెట్లు, వాళ్ళ స్థాయి అది. పాములు ఊరికే గుణపాలు గొడ్డళ్ళు పట్టుకునే స్థాయి కాదు వాళ్ళకి అవి ఆనవు. పాములు తినే స్వాములవారికి పచ్చగడ్డి పలహారమని పర్వతాలతోనూ చెట్లతోనూ ఎత్తుకొట్టుకునేటువంటి వాడికి మామూలు అట్లకాళ్ళలోనూ బ్రేళ్ళు ఏమంతాయి, అవి ఆనవు. వాళ్ళు ఎప్పుడైనా ఆయుధాలు ప్రయోగించారని రామాయణంలో ఉందంటే అర్థం ఏంటంటే వాళ్ళు ప్రయోగించిన ఆయుధాలు వీళ్ళకి తగిలితే తిరిగి వాటిని ప్రయోగించి చంపేశారు. అది నిజం. హనుమంతుడు అకంపనుడు అనేవాడిని, ధూమ్రాక్షుడు అనేవాడిని, వీళ్ళందరినీ వాళ్ళు రథం మీద వస్తే రథాన్ని పైకి లేపించాడు, రథంతోనే వాళ్ళని కొట్టి చంపాడు. అలా ప్రయోగించిన ఆయుధాలే కానీ వాళ్ళు తెచ్చుకున్న ఆయుధాలు ఏమీ లేవు. అటువంటి స్థితిలో ఆయన నిరాయుధులుగా కేవలం రథంగానే ఉండి రామచంద్రమూర్తి యొక్క రక్షణకి బాధ్యత వహించడం వల్ల ఆయన ఏమీ ఆయుధాలు ప్రయోగించట్లేదు కదా, యుద్ధం చేయట్లేదు కదా, ఆయన మీద బాణదేశాడు. ఒళ్ళంతా నెత్తురు గారిపోయింది పాపం హనుమంతుడికి. అదే సింధూర వర్ణం. అప్పుడు కూడా ఆయన దేశం కోసం, ధర్మం కోసం, రామచంద్రమూర్తి కోసం నిలబడిపోయాడు. అలాగా నెత్తురు కారుతున్నా సరే కనీసం నెత్తురు తుడుచుకునే ప్రయత్నం చేయలేదు. ఆ నెత్తురు గారుతున్నటువంటి హనుమంతుని శరీరం సింధూర వర్ణంలో ప్రకాశించడం వల్ల ఆయన వీరత్వానికి, ధర్మరక్షణకి, త్యాగానికి దాన్ని ప్రతీకగా భావించి హనుమంతుని ఆలయాల్లో సింధూర వర్ణాన్ని ఆయన దేహానికి అలంకరించడం ప్రారంభించారు. అంచేత హనుమంతుని ఆలయంలో సింధూర వర్ణం కనపడగానే సింధూర వర్ణం మనం పట్టుకెళ్ళి పూసేయడం కాదు, మనం దేశం కోసం, ధర్మం కోసం, భాష కోసం, భగవంతుడి కోసం పోరాటానికైనా సిద్ధంగా ఉండాలి. దాని అర్థం అది. ఎరుపు రంగు పూసుకోకపోయినా పర్వాలేదు, మన శరీరంలోంచి నెత్తురు కారినా సరే నేను భాష కోసం, భగవంతుడి కోసం పోరాటానికి సిద్ధంగా ఉండాలని సిద్ధపడాలి. ఇప్పుడు బంగ్లాదేశ్లో వాళ్ళు వాళ్ళ మాతృభాషను కాపాడుకుందుకు పాకిస్తాన్ వాళ్ళతో యుద్ధం చేశారు. మన మాతృభాషను కాపాడుకోవడానికి మన పాలకులతోనే మనం యుద్ధం చేయాల్సిన కర్మ వచ్చింది వేడ. అందుకని దానికి సిద్ధపడాలి హనుమంతుడిలాగా. సింధూర తిలకాంచితాయై నమః ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత. For more videos like this, subscribe Big TV channel.